బాగున్నారా సార్? బాగున్నామ్మా. ఏంటి బాగున్నా. ఏం జరుగుతుంది రాయలసీమలో? నీటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కరువు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఏంటో రచ్చరచ్చ చేస్తున్నారు. అవుమా, చాలా రచ్చే కాదు రాద్ధాంతంగా ఉంది. ఇప్పుడు ముందుండే కాంగ్రెస్ పార్టీకి కానీ 2019 నుంచి 2024 ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్కి కానీ అధికారంలో లేనప్పుడు మాత్రమే రాయలసీమ కరువు కాటకాలు, రాయలసీమ వెనుకబాటుతనము, రాయలసీమలో నిరుద్యోగము, రాయలసీమలో తాగునీరు, సాగునీరు ఇవన్నీ కనపడతాయి. వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ఎవరు ప్రశ్నించరు, అప్పుడేం మాట్లాడరు. బొక్కలో ఎలక మాదిరి ఉంటారు. తెలుగుదేశం పార్టీ వచ్చిందంటానే వెంటనే వీరుల మాదిరి బయలుదేరుతారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ దీక్షలు చేస్తూ ఉంటారు, వీళ్ళు ఈ గొడవలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పార్టీలలో అణచివేసినట్టు తెలుగుదేశం పార్టీలో అణచివేయరు కదా. అంటే తెలుగుదేశం పార్టీ రాగానే అన్యాయం జరిగింది రాయలసీమ ప్రాజెక్టులకి అంటారు. ఎందుకట్లా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళను బలంగా అణచివేయదు. వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు ప్రశ్నించినంతా అణచివేసి లోపల పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం అది జగన్ ప్రారంభించినాడు. ప్రారంభించి సుమారుగా 980 కోట్లు గుటకాయ స్వాహా చేసి గుటుక్కుని మింగినాడు. 2020లో ఎన్జిటి అభ్యంతరం చెప్పింది, నువ్వు ఎట్లా కడతావయ్యా, దీనికి పర్మిషన్లే లేవని నిలబెట్టేసినాడు. 2024 వరకు సీఎంగా ఉన్నింది ఎవరు? జగన్ కదా. జగన్ ఏమన్నా కుంభకర్ణుని మాదిరి గొరకలు పెట్టి నిద్రపోతున్నాడా? ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రివర్గ సభ్యులు కానీ ఇట్లాటోళ్ళంతా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమన్నా పందుల పెంపకంలో నైపుణ్యం సాధిస్తున్నారా? లేకుంటే గాడిదలు కాయడంలో ఏమన్నా మెలకువలు నేర్చుకుంటా ఉన్నారా? ఏదో రేవంత్ రెడ్డి ఆడ అన్నాడని చంద్రబాబు నాయుడు మీద నిందించడం ఎంతవరకు సబబు? రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం? రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించింది జగను, 3,000 కోట్లు కేటాయిస్తానని. ఆడ మట్టి పనులు అవి చేసి 9,980 కోట్లు మింగింది ఆయన. బల్లి కదా గోడ మీద ఉండే పురుగును మింగినట్టు నిలబెట్టింది ఆయన. పూర్తి చేయలేకపోయింది ఆయన. రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు ఎట్టయితాడు? జగన్ కదా. అయినా కానీ తెలుగుదేశం రాక పూర్వం 1983కు ముందు తెల్లన్నం తిన్నోడే లేడు రాయలసీమలో 1%. ఊరికి ఒక కుటుంబం పెదరెడ్లుగా ఉండేవాళ్ళు, భూస్వాములుగా ఉండేవాళ్ళు ఒక కుటుంబం తప్ప. తెల్లన్నం తినిందే రామారావు వల్ల. రాయలసీమలో ముఖ్యంగా స్టేట్ అంతా 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టినా రాయలసీమలో మాత్రం రామారావు పుణ్యమే. ఎన్టీఆర్ హయాంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడక ముందు రాయలసీమలో పరిస్థితులు ఎట్లున్నాయి? మైళ్ళకు మైళ్ళు పోవాలా బిందెలు తీసుకొని నీళ్లు తెచ్చుకోను. దగ్గర 800 అడుగులు 1000 అడుగులు వేస్తే తప్ప వ్యవసాయానికి సుక్క నీరు లభించేది కాదు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేసినాడు రామారావు? మొట్టమొదటిసారిగా వరద జలాలను రాయలసీమకు మళ్ళిస్తే రాయలసీమ కరువును పారద్రోలొచ్చు కదా. అనంతపురం కరువు కటకటలను, కడప కరువును కాటకాన్ని, చిత్తూరు కరువును, కర్నూలు కరువును తరిమి కొట్టచ్చు కదా అని ఆలోచన చేసినాడు. శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్, అదే కదా తెలుగంగ కానీ, హంద్రీ నీవా కానీ, గాలేరు నగరి కానీ ఇప్పుడు ప్రారంభించింది రామారావు. ఈ అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 1984లో ప్రారంభించింది రామారావు. పులివెందుల్లో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రారంభించింది 1984లో రామారావు. 1996లో ఫండ్స్ ఇచ్చింది రామారావు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు 1996లో ప్రారంభించింది ఎవరు? చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు వీళ్ళు చేసింది ఏముంది, తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీని ప్రారంభించింది ఎన్టీఆర్. ఇలాంటివన్నీ చెరువులు కానీ, దొరువులు కానీ, రిపేరు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ అన్నీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఆ ఆలోచన కూడా అంతవరకు ముందు ఒక 30 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ, దాని నుంచి పుట్టినటువంటి వైసీపీకి కానీ, ఈ కుక్కమూతి పొందే మహాపాపానికి పుట్టినటువంటి కుక్కమూతి పొందే కదా ఇది వైసీపీకి ఆలోచనే తట్టలే. రామారావు మొదటిసారిగా ఆలోచన చేసి ఆ మిగులు జలాలన్నీ, వరద జలాలు, కృష్ణా జలాలన్నీ పారించినాడు. ఇప్పుడు అంద్రినీవా ప్రాజెక్టు తీసుకోండి, అది మల్యాల నుంచి బిగిన్ అవుతుంది. దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ 22 నెలల కాలంలో ఉత్తుంగ తరంగ నినాదాలతో ప్రవహించేట్టుగా చేసినాడు. మొత్తం 738 కిలోమీటర్లు ప్రవహింపజేసినాడు నీళ్ళు. దానికి 3,500 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఆ కాలువ సామర్థ్యం, ప్రవాహ సామర్థ్యం ఎంతున్నది 2,200 క్యూసెక్కులు. అలాంటి దాని కాడవను వెడల్పు చేసి, మరమ్మతులు చేసి, లీకులు లేకుండా, లాకులు లేకుండా లైనింగ్లు ఇచ్చి 3,850 క్యూసెక్కులకు ప్రవాహ వేగాన్ని పెంచినాడు. ఇప్పుడు దాంట్లో 43 టీఎంసీలు 190 రోజుల్లో, ఒక రికార్డు సమయంలో 43 టీఎంసీలు దాంట్లో పారించినాడు. లాస్ట్కు కుప్పంకు చివరి ఆయకట్టు చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్లు తీసుకుపోయినాడు. అక్కడ పరమ సముద్రం అనే చెరువు ఉంది. మొత్తం కుప్పంలో 110 చెరువులు ఉన్నాయి. చెరువులు, దొరువులు, వంకలు, వాగలు అన్నీ నింపేసినాడు. అదే జగన్ ఏం చేసినాడు 2024లో పెద్ద పెద్ద డ్రామా సెట్టింగులు వేసి వాటర్ ట్యాంకర్లు తీసుకుపోయి దాని ఆ కాలువల్లో నీళ్ళు ఇడిచి, నేను నీళ్ళు ఇడిచినాను హో అని తప్పుడు కూతలన్నీ కూర్చున్నాడు. ఆయన ఆ బెంగళూరు పోయి విమానం ఎక్కే లోపలనే ఆ కాలువల్లో ఇడిచిన నీళ్ళన్నీ ఆరిపోయినాయి. అది అతను ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ఏం ముఖ్యమంత్రి? ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అనే పేరుకు కూడా అనర్హుడు. ఇంకా రెండోది, నిన్న మరి ముఖ్యమంత్రి అవ్వాలని పూజలు చేస్తున్నారుగా. చేస్తాడు, ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి దీవిస్తున్నారు అక్కడ. దీవిస్తారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కప్ప ఎంత ఊపిరి బిగబట్టినా యుద్ధమైనా కాలేదు. కప్పలాంటోడు ఎంత ఊపిరి బిగబడితే పొట్ట పగిలి చచ్చాడు. చంద్రబాబు నాయుడు అవుతాడా? కప్ప ఊపిరి బిగబడితేనే యుద్ధమైన అవుతుంది. వెలుగొండ ప్రాజెక్టు తీసుకోండి, తొలి దశ నిర్మాణ పనులకు 2,000 కోట్లు కావాలా. ఆడ కొంప గోడి పోగొట్టుకొని నిర్వాసితులైన వాళ్ళకు పునరావాసం కోసం 1,000 కోట్లు కావాలా. అట్లాంటి సాటి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? ఆ ఫీడర్ కాలువల మరమ్మతుల కోసము అందుకు 456 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు, మంజూరు చేసినాడు. చేసే దానికి 571 కోటి ఆల్రెడీ ఖర్చు పెట్టాడు. నిన్న కూడా పోయి ఆ ఫీడర్ కాలువకు శంకుస్థాపన చేసినాడు. మళ్ళా 550 కోట్లు ఎంతో ఇచ్చాడు అని చెప్పి. జగన్ ఏం చేసినాడు 2024లో? అబ్బా ఏదో తను పూర్తి చేసినట్టు వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తానంట. అదే జాతీయ ప్రాజెక్టు. ఈయన పెద్ద మునగారి మాదిరి ఉత్తపాసు. అది ఆ డొల్లతనం అందరికి కనపడినది. ఇప్పుడు 2024లో మీకు గుర్తుందా, ఆగస్టులో తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకొని పోయింది ప్రవాహ వేగానికి. అప్పుడు కన్నయ్య నాయని పిలిచి చంద్రబాబు నాయుడు ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిక మీద జిందాల వారి సహకారంతో 19వ గేట్ను బిగించినాడు. ఇంకా అది పాత డ్యామ్ అయిన దాని వల్ల 33 గేట్లు కాల పరిమితి ముగిసిపోయినాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కుల మాదిరి ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపోతాయి. అక్కడ చేరిన ప్రవాహం అంతా సముద్రం పాలవుతుంది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేసినాడు? 55 కోట్లు శాంక్షన్ చేసినాడు. పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఆ 33 గేట్ల స్థానంలో స్టాక్ లాక్ గేట్లను కొత్త ఏర్పాటు చేస్తున్నాడు మీరు. ఇకపోతే గోదావరి డెల్టాకు ఆయువు పట్టేది ధవళేశ్వరం. ధవళేశ్వరానికి మొత్తం 175 గేట్లు ఉన్నాయి. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సుమారుగా 58 గేట్లు బిగించినాడు. ఇంకా 117 గేట్లు ఉన్నాయి. మరి 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్నటువంటి జగను ఒక్క గేట్ అన్నా బిగించినాడా? ఇప్పుడు ఆ ధవళేశ్వరం గేట్లకు 150 కోట్లు కేటాయించినాడు. ఆ గేట్లన్నీ కూడా పూర్తి చేస్తాడు.
ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కటి జగన్ హయాంలో ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఒక దమ్మిడి ఇవ్వడం కానీ, కాలువలకు మరమ్మత్తు చేయడం కానీ, గడ్డి గాదము కాలువల్లో పడే జమ్మి చెట్లు పీకియడం కానీ, లీకులు పూడ్చడం కానీ, లాకులు పూడ్చడం కానీ, లైనింగ్ పనులు కానీ చేసింటే ఒట్టింది. ఇప్పటికే ఈ వెలుగొండ ప్రాజెక్టులో 3708 మీటర్ల పనులు, సొరంగం పనులు అయిపోయినాయి. అడే ఆశామాచి కాదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులకు అన్ని దాంట్లకు ఇప్పుడు చెప్పినా కదా, ధవళేశ్వరం డ్యాముకు కానీ, శ్రీశైలం రిజర్వాయర్కి కానీ, తుంగభద్ర డ్యాముకు కానీ, కండలేరుకు కానీ, సోమశిల ప్రాజెక్టుకు కానీ, గుండ్లకమ్మకు కానీ, గోర్నకల్లు ప్రాజెక్టుకు కానీ, అవుకుకు కానీ, మైలవరం ట్యాంకు కానీ మరమ్మతుల కోసం 610 కోట్లు ముందే కేటాయించినాడు. పనులు స్పీడ్గా జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇంకా మిగతా ప్రాజెక్టులకు కూడా ఇవన్నీ అన్ని ప్రాజెక్టులకు ఉండేదానికి 850 కోట్లు ఆల్రెడీ చేసినాడు. 11,359 పనులకు అన్నీ ఐడెంటిఫై చేసి చేస్తున్నారు. ఇప్పుడు పోలవరం తీసుకోండి. పోలవరం ఎడవకాల పనులు పూర్తిగా జరుగుతున్నాయి. ఎడవకాలం పూర్తి కాకుండా హెడ్ రెగ్యులేటర్ పనులు జరిగినా వృధా. దానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు 900 కోట్లు కేటాయించినాడు. డయాఫ్రమ్ వాల్ నాశనమైంది, దుంపనాశనమైంది, ధ్వంసమైంది జగన్ గవర్నమెంట్. పోనీ డయాఫ్రమ్ వాలన్నా బిగించినాడా? ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ బిగించడం జరుగుతుంది. అలగనూరు ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు 1984లో రామారావు ప్రారంభించినాడు. 3,26,00,000. దానివల్ల 94 ఎకరాలు సాగవుతుంది. ఆళ్ళగడ్డలో, మైదుకూరులో, ప్రొద్దుటూరులో, కడపలో అదంతా కృంగిపోయి మరమ్మతులకు నోచుకోక, ఒక చారడు నీళ్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళందుకు కొన్ని వేల మంది బతికేవాళ్ళు. 1,00,000 ఎకరాలు, 94,000 ఎకరాలు అంటే ఆశామాషి కాదు. పాడి పంటల సౌభాగ్యంతో వెలిసిల్లేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి 36 కోట్లు కేటాయించినాడు. ఆగమేఘాల మీద పనులు జరుగుతాయి. అప్పుడు కాంగ్రెస్ ఉండేటప్పుడు కూడా అంతే. అప్పుడు తుంగభద్ర డ్యాము, ఈ మద్రాసు ఉమ్మడి ప్రభుత్వము, ఈ నిజాం ప్రభుత్వము కలిసి నిర్ణయించిన ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు బళ్ళారి జిల్లాలను పోగొట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు కదా. బళ్ళారి ప్రాజెక్టు పోతానే ఉత్తుంగ తరంగ నినాదాలతో పొంగి ప్రవహించి బళ్ళారి జిల్లాల్లో ఉండే తుంగభద్ర డ్యాము, ఆ రోజు సంజీవ్ రెడ్డి ఏం చేసినాడు? 80% కరెంటు తీసుకొని 20% నీళ్లు పంచుకున్నాడు. ఆన్నే రాయలసీమ ప్రయోజనాలకు మొదటి దెబ్బ తగిలింది. ఆడ కైలాసనాథ వాంచు కమిషన్ ఏం చెప్పింది? ఈ బళ్ళారిని ఆంధ్రాలో కలపండి, రాయలసీమలో భాగము, తల్లి రొమ్ము నుంచి బిడ్డను వేరు చేసినంత మహాపాపము, అది శరీరం అయితే రాయలసీమ, ఇది తల బళ్ళారి జిల్లా, తుంగభద్ర డ్యాము, ఇవన్నీ ఇది ఆత్మ అయితే అది శరీరము. బెంగళూరుకు పోవాలంటే కూడా తెలుగు ప్రాంతాల్లో పోవాలా అంటే అట్లాంటప్పుడు బళ్ళారిని తెగ్గొట్టినారు. మాకు తలకాయ తెగ్గొట్టి మొండెం పెట్టినారు. మాకు బళ్ళారినే తలకాయ. అప్పుడు కైలాసనాథ్ వాంచు కమిటీ చెప్పాడు స్వయంగా ఇవన్నీ ఈ మాటలు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మా గొంతు కోసింది. బళ్ళారిని తీసుకుపోయి అక్కడ వేసింది. 3 తాలూకాలు ఆదోని, ఆలూరు, ఉరవకొండ మాకు దోసినారు. తోసి బళ్ళారి కొట్టేసినారు. మా సౌభాగ్యం అంతా ఆన్ని అంతరించిపోయా. మళ్ళా కోలార్ జిల్లా ఉంది. దానికి ఏం చెప్పింది రాష్ట్ర రీకన్స్ట్రక్షన్ సంఘము? అది మా గొంతు కోసింది. ఆ జనాభా లెక్కలు తీసుకుంటే కోలారులో 54% తెలుగు వాళ్ళం. అది మాకు అనంతపూర్కు, చిత్తూరుకు దగ్గరలో ఉంటుంది. 22% కన్నడం వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం అక్కడ కలిపి మా గొంతు కోసింది. వీళ్ళే గాడిదలు గచ్చన్నారు అప్పుడు కాంగ్రెస్లో ఉండే వాళ్ళంతా. కాంగ్రెస్లో ఉండే వాళ్ళకి ఎందుకు తట్టలే? రామారావుకు తట్టిన ఉపాయం, ఆ మహానాయకునికి, ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌమునికి మిగులు జలాలు రాయలసీమంతా పారించవచ్చు అనే ఆలోచన రామారావు కలిగింది. కాంగ్రెస్కు కానీ ఎందుకు కలగలే? ఇప్పుడు అంతెందుకు పులివెందుల్లో ఉండే చిత్రావతిలో కానీ,
పైడిపాలెంలో ప్రాజెక్టులో కానీ, ఈ గండికోట రిజర్వాయర్లో కానీ, మైలవరంలో కానీ, అవుకులో కానీ నీళ్లు ప్రవాహం ఉన్నాయి, ఓకే, దండిగా ఉన్నాయి. 50 టీఎంసీలు అన్ని దాంట్లో కలిపి. కాలువలు లేవు, పిల్ల కాలువలు లేవు, మాకు డిస్ట్రిబ్యూటరీలు లేవు. ఏ గాడిదలు కాచాడావు నీ సొంత నియోజకవర్గం నుంచి అబ్బా కొడుకు ఇద్దరు సీఎంలు అయినారు. కాలువలు తీసి కాలువల ద్వారా పండించే ఆయకట్టు వస్తుంది కదా, పులివెందులో తాగునీరు లేవు ఇప్పటికీ. ఇప్పుడు ఎర్రబెల్లి చెరువుకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, తటంగులాడుతుంది. కేంద్ర ప్రభుత్వము 18 లక్షల ఇల్లు 21 లక్షల ఇల్లు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే జగన్ పులివెందులకు 18,000 కేటాయించినాడు. 850 మాత్రమే పూర్తి అయినాయి. ఒట్టి 850 సిగ్గుచేటు. వాళ్ళకు డబ్బు తప్ప వేరేది ఏమీ లేదు. రాయలసీమను నాశనం చేసిందే వాళ్ళు. ఈరోజు అధికారంలో లేరని చెప్పి పొలవమని చెప్పి పోయి ఆడ పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకం 2 నెలల్లో ప్రారంభించకపోతే భూమిని ఆకాశాన్ని ఏకం చేస్తాం, దద్దరిల్ల చేస్తాం. మా పులివెందుల పులి, కడప బెబ్బులి, రాయలసీమ సింహం అని ఎన్నో వంకర బాటలు మాట్లాడినారు. అది పులి కాదు జగను, పులివెందుల పిల్లి. బెబ్బులి కాదు, బెండకాయ కూడా కాదు, కడప బెబ్బులి కాదు, రాయలసీమ సింహం కాదు, గ్రామ సింహం కూడా కాదు. చివరకు అలా తీశారు. ఉండేది అంతే. ఒక్కొక్కసారి చత్తోడు కూడా సీఎం అవుతాడు. లలాట లిఖితం రాసిపెట్టింటే రాయలసీమ ప్రయోజనాలకు గండి కొట్టింది, రాయలసీమకు అన్యాయం చేసింది ఎవరు? వైసీపీ పార్టీ, ముందు కాంగ్రెస్ పార్టీ. తరతరాలు, రాబోయే తరాలు అందుకే క్షమించాం. అందుకే తిరుపతి కళ్యాణ కట్టలో గుండు కొట్టినట్టు కొట్టారు చూడు రాయలసీమలో. సరే, ఒకటి అసలు రాయలసీమ పొలాలు నీళ్లతో తడిస్తే రాజకీయ నాయకులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? అన్నీ ఇబ్బందే. మనుషులు రారు. ఇప్పుడు పులివెందుల్లో కూడా జగన్కు రావాలా, మీటింగులకు రావాలా అంటే రాయలసీమలో బిర్యానీ పొట్లాలు, మందులు, వెహికల్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే తప్ప రారు. అతని పాదయాత్ర అంతా శాంతం ఆ విధంగానే జరిగింది. మరి ఇప్పుడు సొంత చదువులు పెరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే కూడా ఇట్లానే వస్తారా? బిర్యానీ పెట్టి ఇవన్నీ పెడితేనే వస్తారా జనాలు? చంద్రబాబు నాయుడికి ఆ అలవాటు లేదు, బిర్యానీలు పెట్టేది, మందులు పెట్టేది. అతను రాయలసీమ ప్రగతికి, పురోగమనానికి, సౌభాగ్యానికి, అభ్యుదయానికి నిరంతరాయంగా కష్టపడినాడు. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు కానీ, చెరువులు దొరవలు కానీ, ఒగ్గలు వాగులు కానీ పరవళ్ళు తొక్కుతా ప్రవహిస్తాయి అంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, రామారావు కారణం. వీళ్ళు ఇద్దరు ప్రాతస్మరణీయులు రాయలసీమకు. ఇప్పుడు ఈ చదువు పెరిగింది. ఈయన పెట్టిన ఐటీ వల్లనే హైదరాబాద్లో ఐటీ పెడితే పులివెందుల తాలూకాలో ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కానోడే లేడు. ఎప్పుడో 15 సంవత్సరాలు కిందటనే పెట్టిన తర్వాత 15 సంవత్సరాల కిందటనే ఒక సుమారు 2,500 మంది 3,000 మంది ఫారిన్లో ఉన్నారు ఐటీఐ నిపుణులు. ఇప్పుడు అంత ఎందుకు ఇప్పుడు వాళ్ళ కాలేజీ ఉంది కదా, ఇప్పుడు లయోలా కాలేజీ అని పిలిచేది. ఆ కాలేజీకి ఎయిడ్స్ ఇచ్చింది ఎవరు? రామారావు వీరారెడ్డిగా మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో 100 మంది ఉన్నారు, రిటైర్ అయ్యారు. వాళ్ళకి పెన్షన్ ఎంత? అవమానం 2,000. వాళ్ళకు పెన్షన్లు కూడా నీకు 30 సంవత్సరాలు దొంగ ఓట్లేసి నానా ఏజెంట్లుగా ఉండి అందరితో అనిపించుకొని చీకొట్టుకొని వాళ్ళకు పెన్షన్లు కూడా ఇయ్యలేని దుర్మార్గుడు ఎవడంటే జగను, రాజశేఖర రెడ్డి. 100 మంది ఉన్నారు, బతికుండారు. పాలిటెక్నిక్ స్టాఫ్ పనిచేసి రిటైర్. నేను అడిగిన క్వశ్చన్ ఎటే వెళ్ళిపోతుంది. రాయలసీమ పొలాల్లో నీళ్లతో తడిస్తే రాజకీయ నాయకులకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మనుషులు పుట్టరు, వ్యక్తిత్వం ఉంటుంది. దానివల్ల రాయలసీమ పొలాలు తడిచే పంటలు పండించుకుంటారు. సిరి సంపదల సౌభాగ్యంతో, పాడి పంటల సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. వాళ్ళ పిల్లలను ఫారిన్లకు, విదేశాలకు పంపించి మంచి మంచి కాలేజీల్లో చదివించుకుంటారు. ఇంకా మంచి ఉద్యోగాలకు పోతారు. పేరెంట్స్ని కూడా సైలెన్స్లో పెడతారు. మీకు ఏం కావాలనో మేము పంపిస్తాం, మీరు మర్యాదగా ఇంటి పట్టు ఉండండి, పోవద్దు, వాళ్ళ బారిన పడద్దు, వాళ్ళ అరాచకానికి లోను కావద్దు అని చెబుతారు. వాళ్ళకైనా నష్టమే కదా. బేవారసుగా తిరిగి వాళ్ళ ఎంటంబడి రాళ్ళు ఏమంటే రాళ్ళు, అవాకులు, చెవాకులు, ప్రేలే వాళ్ళు వీళ్ళంతా దొరకరు కదా. అదంతా నష్టమే కదా వాళ్ళకు. ఎంత బేవారసు వాళ్ళు ఉంటే అంత మేలు. అందుకన్నా ఇబ్బంది. రాయలసీమలో రాజకీయ నాయకులు ఎన్టీఆర్ గారు తప్ప ఎక్కువగా ముఖ్యమంత్రులు అయ్యింది కాంగ్రెస్ పార్టీ నుంచే. మీరేమంటారు?
100% నిజమంట. సంజీవ్ రెడ్డి అనంతపురం నుంచి అయినాడు, ఆయన 4 సంవత్సరాల పల్చీలుకున్నాడు. అంటే ప్రస్తుతం కావచ్చు, కర్నూలు నుంచి సంజీవయ్య అయినాడు, కర్నూలు నుంచి విజయభాస్కర్ రెడ్డి అయినాడు, చిత్తూరు జిల్లా నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అయినాడు. అంతా మా వాళ్ళే అయింది, ఎక్కువ రెడ్లే. సంజీవయ్య ఎస్సీ మా వాళ్ళు కాబట్టి ఆడ రాయలసీమ గొంతుకొచ్చేదానికి వీలు పన్నది. దూరమోడైతే చేయలేడు. రామారావు కూడా రాయలసీమడు అనుకోవాలి, రాయలసీమకు దత్తపుత్రుని అని చెప్పుకున్నాడు ఆయన. ఆయన బతికినన్ని రోజులు ప్రాతినిధ్యం వహించింది అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గం నుంచి. ఇప్పుడు వారి కుమారుడు బాలకృష్ణ కూడా హిందూపూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పులివెందుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఉన్నారు, పెన్షన్లు వస్తుండాయి, పంటలకు కూడా మినుముకు మంచి ధర వచ్చింది, శనగలకు మంచి ధర వచ్చింది, అరటికాయలు ధర పెరిగినాయి, అన్ని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఆ రాకాసి రాజ్యం పోయింది. తెలుగుదేశం పార్టీలో సుసంపన్నంగా ఉన్నారు, శాంతి భద్రతల పరిస్థితి బేషుగ్గా ఉంది, ప్రజలు ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. మళ్ళా కూడా పులివెందులో కూడా ఈసారి ఓడిస్తాం, పులివెందులో కూడా ఓడిస్తాం. మొన్న ఎందుకు ఓడించలేకపోయారు? మొన్న టెక్నికల్ మిస్టేక్స్ అంతే, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్, వాళ్ళ ధన ప్రవాహం, మళ్ళా సీఎం అవుతామని ప్రజలను ప్రలోభ పెట్టడం, ఇటువంటి కారణాల వల్ల ఓడాం. కానీ మాకేం శక్తి లేక కాదు. ఏమో మళ్ళీ ధన ప్రవాహం పెట్టొచ్చేమో కదా, పెట్టినా కానీ ఇంకా నమ్మరు అయిపోయింది అని కళ్ళకు కనపడుతుండాయి. ఏ ప్రాజెక్టు కూడా ప్రజల కోసము నీళ్ళు ఇడసలే, ఏది కూడా పూర్తి చేయలే, రోడ్లన్నీ అట్నే వదిలేసినారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత పూర్తి చేస్తున్నాం కదా. వాటరు చిత్రావతి బ్యాలెన్సింగ్, వాటర్ అంతా త్రాగునీరంతా పార్నపల్లిదంతా కూడా వేముల, వేంపల్లి, చక్రాయపేట వరకు పోతాండాయి కదా. పోతాండాయి, ఎర్రబల్లె చెరువుకు నీళ్లు నింపినాము, కాలువలు అవన్నీ పూర్తి అవుతాండాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్రిప్ ఇరిగేషన్ వల్ల అరటి సాగులో మేము ఆసియా ఖండంలో నెంబర్ 1, మామైనా పండించేవాడు లేరు. ఇవన్నీ చంద్రబాబు పెట్టింటే కదా డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ. అప్పుడు ధరల స్థిరీకరణ ఇది అన్నాడు, ఎంత పెట్టినాడు? అతని హయాం అంతా కలిసి కూడా 1200 కోట్లు పెట్టా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పెట్టినాడు, ఇప్పుడు మళ్ళీ 500 కేటాయించినాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు పాలన ఇది స్వర్ణయుగం, ఇప్పుడు స్వర్ణయుగం అని అనుకుంటున్నారు. పరిపాలన మీద పూర్తి దృష్టి కేంద్రీకరించినారు. ఇప్పుడు రాయల కాలంలో రతనాలు అమ్మేవాళ్ళు రాసులు పోసి, వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలంతా, వీళ్ళంతా మా పెమ్మసాని ప్రభువులు ఉన్నారు కదా, ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, గండికోట ప్రభువులు, ఇల్లు కూడా తీసుకుపోయి అక్కడ అమ్ముతున్నారు. రాయల నాటి వైభవం, విజయనగర చక్రవర్తుల వైభవం మళ్ళీ వచ్చింది అని అంటున్నారు. జగన్ హయాములు అవన్నీ అయిపోయినాయి కాబట్టి రాయలసీమ అంటేనే ఏమని, విజయనగర చక్రవర్తులు, సరస సంగీత సాహితీ సమరాంగన సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయలు, దక్షిణాపదాన్నంతా గడగడలాడించినటువంటి మహోన్నతమైన చక్రవర్తే కాదు, గజపతులను గడగడలాడించినాం మా విజయనగర చక్రవర్తుల కాలంలో. బహమనీ సుల్తాన్ల గుండెలు గుబేలు అనిపించినాం. ఒక పక్క కత్తి, ఒక పక్క యుద్ధరంగంలో కూడా కత్తి పట్టడము, కవిత్వము, ఇవన్నీ ఆ కాలం మళ్ళా వచ్చిందేని రాయలసీమ ప్రజలు అనుకుంటున్నారు. రాజారెడ్డి గారి కేసులో మీరు ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరు కూడా వేసేయాలని అలాంటి ఏమీ ప్రయత్నాలు చేయలేదు? అవన్నీ ఆ కేసులో ముద్దాయినే కానీ నా మీద చేసిన ఆరోపణ నిరాధారం అని సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఐఆమ్ కంప్లీట్లీ పరిశుద్ధుని, అదంతా గతం గతహ, అది వదిలేయండి. అవన్నీ వదిలేసినాము. గతం గతహ, పాత అన్నీ ఇంకెందుకు, చరివిత చరణం పాడిందే పార్రా పాచిమల్ల దాసరి పాత ముందుకు వేసుకొని ఇవన్నీ దాంట్లో వల్ల ప్రయోజనం నీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.